హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ఎస్బి స్టోరీ వరల్డ్. ఈరోజు మనం చూడబోయే కథ ఉగాది మాయ. ఇక కథలోకి వెళితే, ఒక చిన్న ఊరిలో రామ్ అనే బుజ్జిబాలుడు ఉండేవాడు. అతనికి పండుగలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఉగాది పండుగ అతనికి మరీ ఇష్టమైనది. ఉగాది అంటే కొత్త సంవత్సరపు మొదటి రోజు. అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. ఇంట్లో పులిహోర, బొబ్బట్లు, పాయసం వంటివి వండుతారు. అందరూ ఆనందంగా ఉంటారు. కానీ ఈసారి ఊహించిన విషయం ఒకటి జరిగింది. అది ఏమిటంటే, ఉగాది పండుగ రోజు రామ్ ఇంట్లో అందరూ పండుగ కోసం సంతోషంగా తయారవుతుండగా రామ్ చెల్లి సీత ఏడుస్తూ వచ్చింది. ఏం జరిగిందమ్మా అని అమ్మ ప్రేమగా అడిగింది. సీత మొహం మార్చుకుని, నన్ను పెద్ద పిల్లలు ఆటల్లో తీసుకోవటం లేదు, వాళ్ళందరూ నన్ను చిన్నపిల్ల అంటున్నారు అని ఏడ్చింది. అమ్మ నాన్న ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు అంటున్నారు అని. సీత బాధగా, వాళ్ళకు నేను చిన్నపిల్లనని అనిపిస్తుంది అంట, కానీ నాకు పండుగను ఆస్వాదించాలని ఉంది అని చెప్పింది. రామ్కి చెల్లిని చూస్తే బాగా బాధేసింది. ఇలా అయితే నాకు మాత్రమేంటి పండుగ, ఎలాగైనా సీతను సంతోషంగా ఉండేటట్లు చెయ్యాలి అని రామ్ అనుకున్నాడు. బాగా ఆలోచించగా రామ్కి అదిరిపోయే ఐడియా వచ్చింది. రామ్ తన మిత్రుల దగ్గరకు వెళ్ళి, ఈ ఉగాది పండుగ రోజు మనం ఓ కొత్త ఆట ఆడదాం. ఏ ఆట అంటే అది ఉగాది మాయ అని అన్నాడు. పిల్లలు ఆశ్చర్యపోయారు. ఏంటి ఆ ఆట అని. అప్పుడు రామ్ నవ్వుతూ చెప్పాడు, ఈ ఆటలో ఎవరు ఉగాది గురించి ఎక్కువగా చెప్పగలరో, వంటకాలు ఎలా చేస్తారో వివరించగలరో వాళ్లే గెలుస్తారు అని. అప్పుడు పిల్లలందరూ ఓహో అదిరింది, ఆడదాం అని అంగీకరించారు. అప్పుడు వెంటనే అందరూ అమ్మమ్మ నాన్నమ్మల దగ్గర కూర్చుని ఉగాది పచ్చడి ఎలా చేస్తారో, ఉగాది అంటే ఏమిటో తెలుసుకోవటం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు మాట్లాడుతూ తాము నేర్చుకున్న సంగతులు చెప్పారు. ఉగాది రోజున మామిడికాయ పచ్చడి తింటాం అని అజయ్ అంటాడు. వెంటనే సుమన్, అదేంటి, ఎందుకు తింటాం అని అడుగుతాడు. సీత వెంటనే, అది 6 రుచులతో ఉంటుంది. తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వగరు. మన జీవితంలో అన్ని రుచులు ఉంటాయని అర్థం అని చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో, చిన్న సీతకి అంత బాగా తెలుసా అని. అందరూ చప్పట్లు కొడుతూ మెచ్చుకున్నారు. చిన్న సీతనే విజేత. ఆ రోజు తర్వాత ఏ పండుగ వచ్చినా పిల్లలందరూ కలిసి ఆడేవారు, నేర్చుకునేవారు. పిల్లలు, ఈ కథ వల్ల మనం నేర్చుకున్నదేమిటి? ప్రతి పిల్లవాడు ప్రత్యేకమైనవాడు. వాళ్లను చిన్నచూపు చూడకూడదు. పండుగలు కేవలం విందు వినోదం కాదు, మంచి విషయాలు నేర్చుకోవటానికి మంచి అవకాశం. ఎవరినీ వదిలిపెట్టకుండా అందరూ కలిసి పండుగ జరుపుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ వేరే మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.